అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ నుండి ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక వార్డు సభలు నిర్వహించబోతా ఉన్నారు. అందులో భాగంగానే కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 వార్డులలో 21వ తేదీ నుండి 22, 23, 24 4 రోజుల పాటు వార్డు సభలు నిర్వహించబోతా ఉన్నారు. రోజుకొచ్చి ఒక 3 వార్డులు 4 వార్డులు కలిపి చేయబోతా ఉన్నారు. కనుక వెన్నెల నగర్ స్థల లబ్ధిదారులకు విజ్ఞప్తి ఏంటంటే, వార్డు సభ దగ్గరికి లబ్ధిదారుల లిస్టు పట్టుకొని అధికారులు వస్తారు. మీరంతా ప్రభుత్వం స్థలం ఇచ్చింది, మమ్మల్ని డ్రాలో కలపొద్దు, మా అందరికీ అవకాశం కల్పించాలని చెప్పి అధికారులను ప్రజాప్రతినిధులను నిలదీయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెన్నెల నగర్ స్థల లబ్ధిదారులకు న్యాయం జరగకపోతే, జరగట్లేదు అని అనిపిస్తే వార్డు సభలను అడ్డుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎవరికి వారు విడిపోయి మాకొస్తుంది అనే కంటే మీరంతా కష్టపడి అందరూ ఏకమయ్యి తిరగబడి వార్డు సభలను అడ్డుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. లేకపోతే ఇప్పుడు అన్యాయం జరిగితే మళ్ళీ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియదు. వాస్తవంగా ఏంటంటే, స్థలం ఉంది కనుక మేము అర్హులము, ప్రభుత్వమే మాకు నిరుపేదలు అని చెప్పింది కనుక మాకు మొదటి విడతలోనే ఇవ్వాల్సిందనే నినాదాన్ని వెన్నెల నగర్ స్థల లబ్ధిదారులందరూ తీసుకెళ్లాలని చెప్పి నేను సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రి పొంగులేటి గారు కూడా మాట్లాడితే నిరుపేదలందరికీ వస్తుందని చెప్పి 5 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మా విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా కొత్తగూడెంలో ఉన్న నిరుపేదలందరికీ 5 లక్షల ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వెన్నెల నగర్కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేని, ప్రజాప్రతినిధులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే వార్డు సభలను అడ్డుకుంటాం. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమం కూడా ప్రజలందరూ మీరే సమస్య మీది, మీరే తిరుగుబాటు చేయాలా, మీరే అధికారులను నిలదీయాలా. మీ అందరికీ అండగా తోడుగా నీడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.